పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధన 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 ఆరాధన. సంగీతమంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? నీకు తెలుసా? దేవుడే దేవుడే దీనికి మూల కారణం. ప్రతి శబ్దము పలుకుటకు దేవుడే ముందు కారణం. సరిగమ పదనిసకు దేవుడే స్థానం. ప్రతి భాషకు నిలయం దేవుడే మూలం. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సర్వస్వరాలున్నవి తనలో ఎన్నో శబ్దాలు పలుకును తన ఆత్మ సంగీతమగా. ఉన్నవాడు దేవుడు అనువాడు దేవుడు. శబ్ద తరంగాలన్నిటినీ పలికింది దేవుడు. ఈ గాలిలోని నీటిలోని ప్రతి అణువులో ఉంది శబ్దము. తన మాట వలన కలిగిందని చెబుతుంది ప్రతి శబ్దము. పలుకును రాగం ఎందుకు? తప్పదు స్థానం ఎందుకు? సరిగమలు పలుకునెందుకు? దేవుడిచ్చాడు ఎందుకు? వీణలు గమదని గమగ సితారలు గమగమదని పంచభూతాలలో పంచలోహాలలో కలుగును ప్రతి రాగం. తప్పదు తన స్థానం. శృతినైన తెలుపును మేలకత్తలైన పలుకును. ముందు కనిపెట్టిందెవరు? సరిగమ పదనిసలు. భూమిలో మూల పురుషుడెవరు? సనిదప మగరిసకు చెప్పగలరా ఎవరైనా? స్వరమాంత్రికులెవరైనా? సంగీతకారులైనా చెప్పేరా ఎవరైనా? చెప్పగలదు బైబిలే, రాసింది దేవుడే. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సరిగమా నీదా గమా సరిగమ పదనిద ప స ప స. సప్త స్వరాలు కనుగొన్నది ఎవరు? భూమిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు? సితార సాని కనుగొన్న మూల పురుషుడెవరు? వాటిని వేటి స్వరాలతో కూర్చిన మొదటి గాయకుడు ఎవరు? అతడే బాలు. సంగీత దర్శకులు అందరికీ జనకుడు. తనలో సంగీతం పుట్టించింది ఆ దేవుడు. సరిగమ పదనిస ఎందుకిచ్చాడో తెలుసా? ఆ దేవుడు ఇచ్చింది తన
తెలుసా? సప్త స్వరాలకు మించిన స్వరమే దేవుని స్వరమే, దేవుని స్వరమే. సర్వ శబ్దాలు కలిగిన వాడు ఆ దేవుడే, ఆ దేవుడే. తన తనయుని పేరే శబ్దము, ఆ శబ్దం వలనే విశ్వము. దూతలే కూడి పాడగా ఆ దేవుడే స్వరమివ్వగా. ఉరుము శబ్దము మెరుపు శబ్దము నువ్వు పలుకగలవా? దేవదూత శబ్దాలకు అర్థాలు చెప్పగలవా? వాయిద్యములకు మించిన శబ్దములున్నవి, సంగీత స్వరములకు మించిన స్వరములు స్వర్గంలో ఉన్నవి. ఉరుముల ధ్వని మెరుపుల ధ్వని కడలిల ధ్వని ఎవరిది? గాలిల ధ్వని, నీటిల ధ్వని, పదార్థం ధ్వని ఎవరిది? ప్రతి వస్తువు ఇంటితో వినిపిస్తుంది తనలోని ప్రతి ధ్వని ఆ దేవుని స్వరముతో పుట్టిందని చెబుతుంది ధ్వని. కీర్తనలతో సంగీతములతో ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుటకు ఇచ్చాడు. తన మాటలతో శక పురుషుడు స్వర కల్పనలతో రక్షకుడు ఒకనికి ఒకడు హెచ్చరించుటకు ఇచ్చాడు. స్వరములు ఇచ్చిన దేవుని కొరకే పాడరా. ఆ దేవుడు ఉన్నాడని శబ్దాలతో తెలుపరా. సినిమాల కొరకు ఇది కాదు, పిచ్చి స్టెప్పులకు కాదు. సృష్టికర్తకే వాడు సమకూర్చి స్వరములతో పాడు. మనసు మార్పులందుటకే వాయించు సంగీతమే. సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? సంగీతం అంటే మూలం నీకు తెలుసా? పుట్టింది ఎవరి నుండో నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా?